లో. అంటే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవడం మంచిది కాదు. ఒకవేళ ఫ్లాప్ అయితే ఏంది అని అంటున్నారు కొంతమంది. అవును, చాలా మంది ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా అందుకే మనం అప్పుడు బాహుబలి 2 వచ్చినప్పుడు సాహో ఉండే. సాహో అంటే ఒక రేంజ్ అనుకున్నాం. బట్ ఎట్లా అంటే అంత యావరేజ్, అంత ఆడలేదు సాహో. అంటే అంత ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోకూడదు మూవీ మీద. బట్ దీని మీద పెట్టుకుంటున్నారు, చూడాలి ఎలా అవుతుందో. అంటే బట్ ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉంది. బట్ దాని మీద చాలామంది హోప్స్ పెట్టుకుంటున్నాం అలా. తెలంగాణ ఆంధ్రాలో టికెట్లు పెంచారు కదన్న. అవును, 1500 2000 అట్లుంది. సో ఎలా ఉంటుందన్న, అంత పెట్టడం కరెక్ట్? అంత పెట్టడం అయితే కరెక్ట్ కాదు. అంటే అంతకుముందు టికెట్ రేట్లు కలిగినప్పుడు జగన్ ఉన్నప్పుడు అంటే చిరంజీవి కానీ రాజమౌళి వీళ్ళందరూ వెళ్ళి అడిగితే టికెట్ రేట్లు అంటే జగన్ అనేది పెంచలేదు అప్పుడు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా అన్నాడంటే నిర్మాతలు ఇష్టం, నిర్మాతలను డైరెక్టర్లు యాక్టర్స్ ఎంత చెప్తే అంత పెంచాలి అని ఒక చిన్న హామీ ఇచ్చినందుకు వీళ్ళందరూ దానికి డబల్ పెంచుకున్నారు అన్నట్టు అలా. అంటే పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే ఇండస్ట్రీ అండ్ గురించి పవన్ కళ్యాణ్ తెలుసు, అంటే ఎంత ఏ టికెట్ ఎంత ఉండాలి అని. అంటే ఎలా అంటే ఇండస్ట్రీ అనేది మనదే కదా అని అలా చెప్పాడు అన్నట్టు. అంటే మీ ఇష్టం ఉన్నంత పెట్టుకోండి అని చెప్పాడు. దానికి చాలామంది అంటే టికెట్ రేట్లో దానికి డబల్ చేశారు అన్నట్టు అలా. అంటే చాలామంది పుష్ప 2కి ఆంధ్రాలో పెంచారు, పవన్ కళ్యాణ్ గారు పెంచారు అని అన్నారు. ఆయన పెంచేశారు. సో థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్ గారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. బట్ అంటే పెంచుకోమని చెప్పాడు కానీ బట్ ఇంత పెంచమని చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో అడగాలంటే పాకెట్ మనీ ఒక 100 అలా 200 అడుగుతాం. మరి 1000 2000 అంటే అడగలేరు కదా ఎవరైనా అలా. అందుకే టికెట్ రేట్లు అనేది కొంచెం తగ్గిస్తే బాగుండు అని అనుకుంటున్నా అలా. ఓకే, అయితే మరి బాహుబలి ఇప్పుడు రేట్లు పెంచారు కాబట్టి రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ అయితే ఉందా మరి? రేట్లు పెరిగాయి కాబట్టి అంటే బాహుబలి రికార్డ్ అంటే కష్టం బ్రో. అంటే బాహుబలి మళ్ళీ రికార్డు సృష్టించాలంటే మళ్ళీ రాజమౌళి ఉన్న ప్రభాస్ కలిస్తేనే ఆ రికార్డులనే బ్రేక్ కావాలి. అంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ కట్అవుట్ లేదంటారా మరి? అల్లు అర్జున్ అంటే ఒక 1500 1600 దాకా కొడతాడు కావచ్చు కానీ బాహుబలి 2000 దాకా అయితే కొట్టలేడు బ్రో. అంటే వితౌట్ రాజమౌళి ఏం సాధ్యం కాదంటారా? వితౌట్ రాజమౌళి అంటే సాధ్యం అంటే చెప్పలేము. అది అంటే ఫస్ట్ వాళ్ళు సృష్టించిందే ప్రభాస్ రాజమౌళి, మళ్ళీ దాన్ని బ్రేక్ చేయాలంటే వాళ్ళ వద్దనే సాధ్యం అవుతుందని అనుకుంటున్నాం. అలా మెగా ఫ్యాన్స్ వల్ల లాస్ ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా పుష్ప 2 మూవీ చూడాలని ఉంటుంది. అంటే వాళ్ళ మూవీ వచ్చినా వీళ్ళకి చూడాలని ఉంటుంది. అంటే ఒక ఫ్యాన్స్ పరంగా మనమైతే ఒక ఆడియన్స్ కాబట్టి ప్రతి సినిమాను చూడాడు. బన్నీ ఏమన్నాడు, నేనేదో పక్క నుంచి లేకపోతే కార్ల నుంచి వస్తాడు అనుకుంటే స్టేజ్ కింద నుంచి వచ్చాడు అల్లు అర్జున్ అన్న. అయినా సరే ఎంట్రీ మాత్రం పూరా మాస్ లెక్క ఉంది అన్నది. పుష్ప 2లో కూడా ఎంట్రీ వేరే లెవెల్ ఉంటుందని చెప్పి నిన్న రాజమౌళి గారు అన్నారు. అరే అన్న అంటాడు, అలాగే అంటాడు. మనం చూస్తే కదా తెలుస్తుంది మనకి, చూడకుండా ఎట్లా చెప్తావు నువ్వు? ఎలా ఉందన్న క్రౌడ్? ఎలా వచ్చింది? క్రౌడ్ అయితే మామూలు లేదబ్బా. నేనైతే ఫస్ట్కి వెళ్ళిపోయాము, బ్యాక్ నుంచి చూసేసరికి మరి దిమ్మ తిరిగిపోయింది అన్న. పక్క స్టేట్లో వచ్చినంత బజ్ మన స్టేట్లో అంత బజ్ క్రియేట్ అయిందా ఆ ఈవెంట్లో? అయ్యిందబ్బా, చాలా అయింది. అంటే నేను మొన్న బీహార్లో పెట్టినప్పుడు చాలా మంది ప్రజలు వచ్చారు, చాలా పెద్ద సక్సెస్ అయింది. అంత లెవెల్లో గ్రాండ్ సక్సెస్ అయిందా నేను ఈవెంట్? నిన్నంటే మరి దాంట్లోకి అవ్వలేదు సక్సెస్. ఓకే బ్రదర్, ఎన్ని వేల కోట్లు కొడతాయని మీరు అనుకుంటున్నారు పుష్ప 2? పుష్ప 2 పుష్ప 2 కిసిక్ సాంగ్ 2024లో ది బెస్ట్ సాంగ్ అన్న. ఈ సాంగ్కి మించి ఏ సాంగ్ లేదు అన్నట్టుందన్న. చాలా అంటే చాలా అనిపించింది. శ్రీలీల డాన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? శ్రీలీల గారి డాన్స్, శ్రీలీల గారి డ్రెస్సింగ్ స్టైల్, అల్లు అర్జున్ అన్న శ్రీలీల ఇద్దరు కలిసి చేసిన కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సాంగ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అసలు అంటే ఇంతకుముందు చాలా మంది అన్నారన్న శ్రీలీల స్టైల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు, శ్రీలీలంత ఫాస్ట్ ఎవరు చేయలేరు అన్నారు. కానీ అల్లు అర్జున్ అన్న మాత్రం శ్రీలీలను డామినేట్ చేసిండు అన్న, క్లియర్గా డామినేట్ చేసిండు. అంటే ఊపు అంటే వాళ్ళిద్దరు డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా ఇంకా బాగా అనిపించింది అన్న నాకు. వాళ్ళిద్దరు మధ్య చేసిన సీన్స్ కానీ ఇట్లా పడుకొని ఇట్లా ఆ స్టెప్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. లాస్ట్ పుష్ప 1లో చూసుకుంటే సమంత గారు చేశారు. సమంత గారి కంటే బాగా చేసింది అనుకోవచ్చా ఇప్పుడు? పుష్ప 1 కంటే పుష్ప బాగుంటుంది కదా అన్న, అందుకే శ్రీలీల గారు ఆమె సమంత కంటే బాగా చేసింది. లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? లుక్స్ ఆమె లుక్స్ ఎట్లుంటాయి మన అందరికీ తెలుసు. ఇంకా ఈ డ్రెస్సింగ్ స్టైల్లో ఇంకా అబ్బా
నిగ 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 ఆడిపోతుంది అన్న. కసిక్ కాదు కిసిక్ అన్న సాంగ్. సో కిసిక్లో కసక్ అంటూ కనిపించింది అన్న సీరియల్. అంటే మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ ఫీల్ థియేటర్ లో చూసేంత ఫీల్ వచ్చిందా? లేచి కొట్టుకున్నామన్నా మేమైతే సాంగ్ చూసినప్పుడు. మామూలుగా లేదు, డాన్సులు హడావిడి బాక్స్లు అన్నీ. అసలు నేను మా ఫ్రెండ్ గారు అయితే చొక్కాలు చింపేసుకున్నాం అన్న. చొక్కాలు కొంతమంది చెడ్డీలు చింపుకుంటారు. ఏమో అన్న, నేను మంచోడిని, ముందు నా బ్యాడ్ చేయక మీడియా. ఓకే బ్రో, మరి ఇప్పుడు ఎలాంటి రికార్డులకు పడగొడుతుంది అనుకుంటారు? ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అవుతుంది కదా, సో రిలీజ్ అయింది కదా, సో మేబీ విత్ ఇన్ ఏం నచ్చిందంటే ఈసారి అంతా కూడా ట్రెండింగ్ మారేటట్టుగా ఉంది. హీరోయిన్ స్టైల్ చాలా బాగుంది. హీరో గారు చాలా మంచి మంచి డైలాగ్స్ వేశారు, చాలా బాగుంది. డైలాగ్ చెప్పరా మేడం? ఇప్పుడు పుష్ప 1 కంటే పుష్ప 2 హిట్ అవుతుంది అనుకుంటున్నారా? పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వరకు పుష్ప 1 ఒక రకంగా ఉంది, ఇది దానికి మించి ఉంటుంది. అంటే పుష్ప డైలాగ్ ఒకటి చెప్పారు కదా, మీరు ఒకసారి చెప్తే వినాలని. ఏముంది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అని ఇప్పుడు పెట్టారు. చాలా బాగుంది. తగ్గేదే అనేది ఇది వరకు ఇలా పెట్టారు, ఇప్పుడు హీరోయిన్ చేత అనిపించారు కాబట్టి అది చాలా బాగుంటుంది. ఇప్పుడు లేడీస్ పరంగా ఒక మాట అన్నాడు కదా, లేడీస్ వైఫ్ మాట ఇంటే ఎలా ఉంటుంది పుష్ప గారు చూపిస్తాడని, అది లేడీస్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? లేడీస్ పరంగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లేడీస్ కోసం కూడా ఒక డైలాగ్ రాశారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు పుష్పరాజ్ చూసుకుంటుంటే మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వబోతున్నాడు. మరి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఏ రికార్డ్ అయినా కానీ బ్రేక్ చేస్తుందని చెప్పగలండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేశారు, ఆగి వచ్చినందుకు రివ్యూ చూసారా ఎలా బద్దలైపోతుందో. ఇంకా సూపర్ హిట్ గా బద్దలైపోతుంది. స్టార్ హీరో అయ్యండి, అమ్మవారి గెటప్ లో శారీ కట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి ఆ గెటప్కి. ఎవరు పడితే వాళ్ళు వేస్తే, ఎవరికి పడితే వాళ్ళకి అది సెట్ అవ్వదు. అల్లు అర్జున్ గారికి చాలా బాగా సెట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఫస్ట్ చూడాలని చూస్తున్నారా సినిమాని? రిలీజ్ రోజే చూడాలి. బొమ్మ ఎంజాయ్ చేస్తారు మీరు థియేటర్ లో? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అంతే, చొక్కాలు ఏం చింపుకోను. హాయ్ అన్న, పుష్ప 2 రాబోతుంది 5వ తారీఖు, ఇంకా 2-3 రోజులు ఉంది. అవును. సో ఎలా ఉండబోతుంది అన్న వాతావరణం? ఎలా ఉంటుందన్న, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా టికెట్లన్నీ కూడా నేనే ఇక్కడ జనాలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను. 5ంటికి మార్నింగ్ 10కి AAAలో టికెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవాల్సింది కానీ కూడా నేను పెట్టాను. సో మాకైతే డైరెక్ట్ మూవీ తరపు వాళ్ళే మాకు టికెట్లు ఇచ్చారు. మళ్ళీ మీకు టికెట్లు ఎక్కడే అనుకుని నన్ను వేసుకుంటారేమో. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్ట్ డైరెక్టర్ మాకు టికెట్లు ఇవ్వడం అయితే జరిగింది. 152 టికెట్లు అయితే ఇచ్చారు. 152 టికెట్లో 60 టికెట్లు అయితే మేము బయట ఫ్యాన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కనమ టికెట్లు అయితే నా దగ్గర అబుల్లో ఉన్నాయి. 5వ తారీఖు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే థియేటర్కి AAA దగ్గరికి రండి, టికెట్లు ఇస్తాను. అది అంటే అన్న ఏదైనా సంఘటనలు జరగవచ్చా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరంగా? పవన్ కళ్యాణ్ ఫ్యానా, లేదు ఎన్టీఆర్ ఫ్యానా, మహేష్ బాబు ఫ్యానా, ఒక హీరో ఫ్యాన్ అని కాకుండా ఒక కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు భయ్య. గొడవలు అంటావా? మా తరపు నుంచి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ చేయరు. ఎందుకంటే మొన్న ఒకటే మాట అన్నాడు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయింది. మన మీదకి వచ్చారా ఊరుకోవద్దు. ఇది మా పవన్ కళ్యాణ్ అని చెప్పిన మాట. ఆ మాట మీద మేము ఇప్పుడు దాకా ఆగాం, అదే మేము ఫాలో అవుతున్నాం. సో మా జోలికి ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ముందు మా జోలికి ఎవడు రాడు. ఇచ్చే మెంటలు నా కొడుకులు, మా అన్న ఎంత మెంటలో మేము అంత మెంటలు, డబుల్ మెంటలు మేము. సో రారు. నైట్ గొడవ దగ్గర కూడా వేరే అతను వచ్చి చెప్పే దాకా గొడవ ఆగల. వేరే సీఏ వచ్చి మేము ఆపిన తర్వాత మేము స్టేషన్ దగ్గరికి నైట్ 1 గంటలకు మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చారు. వీళ్ళని 5గురిని మాత్రం మార్నింగ్ 7 దాకా వాళ్ళని ఉంచారు. వాళ్ళని తర్వాత పంపించారంట. మేమైతే 2 దాకా మమ్మల్ని ఉంచారు, తర్వాత పంపించేశారు. తప్పు ఎవరిది ఏంటని కనుక్కున్నారు. కొన్ని వీడియోస్ ద్వారా తప్పు వాళ్ళదే అని వాళ్ళకి బెల్ట్ డబ్బులు కొట్టడం అయితే జరిగింది. అట్లా టికెట్లు రేట్లు అంటే పెంచినందుకు థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్ గారు. పవన్ కళ్యాణ్ సెపరేట్గా థ్యాంక్స్ చెప్పడం ట్విట్టర్లో చూసినాం. సో అంటే వీళ్ళు కలిసిపోయారు అనుకోవచ్చా అన్నా? నేను ఫ్యాన్స్ గురించి పక్కన పెట్టాను కాసేపు. ఫ్యాన్స్ తీసేయి, ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసేయి, మహేష్ బాబు ఫ్యాన్స్ తీసేయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీసేయి, ఏంటి తర్వాత మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తీసేయి, హీరో ఫ్యాన్స్ అందరిని పక్కన పెట్టి కాసేపు ఒక కామన్ మ్యాన్గా ఆలోచించు. సినిమా తీసావు, నువ్వే తీసావు. ఒక మనిషి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని సినిమా చూస్తాడా? చూస్తాడు. ఆ సినిమా బాగుంటుందా, బాగోదా, పోయిద్దా, పోదా అని చెప్పాల్సిన ఎవరు? యూట్యూబర్ కాదు, ప్రేక్షకుడు. అంటే ఒక కామన్ మ్యాన్ సినిమా చూసి ఆ సినిమా బాగుందా పోయిందా అని చెప్పే హక్కు ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఉంది. అర్థమైందా? సో అట్లాగే నైట్ కూడా
పవన్ కళ్యాణ్ గారు ఆయన వల్ల ఈయనకి గొడవలు లేవు, ఈయనకి గొడవలు లేవు, మధ్యలో ఉన్నాయి కొంతమంది ఫ్యాన్స్ వల్ల ఈ గొడవలు అయితే వచ్చినాయి తప్ప ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే, మధ్యలో కొట్టుకొని చచ్చేది మనమే వాస్తవంగా. అంటే నిన్న అంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు చిరంజీవి గారిని స్పెషల్ గెస్ట్గా పిలవాల్సింది కదా, అంటే చిన్న మూవీస్కే పిలుస్తున్నారు, అంత పెద్ద మూవీకి చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ పిలిస్తే బాగుంటుంది కదా అని అంటారు. మీరు అనుకుంటున్నారు, ఆయన అనుకోలేదేమో, ఆయన ఏమనుకున్నాడో ఎవరికున్నది వాళ్ళకు ఉంటుంది. సో ముందు పిలుస్తారేమో, కలిసిపోతారేమో. అదే అంటున్నా, మంచిగా ఓపిక కావాలి. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరే మిత్రులు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడు ఒక చిన్న విషయం బయటకు వచ్చింది అంటే దాన్ని సాగదీసి ఇది ఉంది అది ఉంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చేశారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా చేశారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా చేశారు అంటున్నారు తప్ప అసలు దాని వెనక ఏం జరిగింది, అది నిజమా కాదా అన్నది ఎవరు ఎందుకు తెలుసుకుంటున్నా మీరు? సో అందరూ అది ఒకటి తెలుసుకోవాలి. మనిషికి ఓపిక మాత్రం మెయిన్ ఉండాలి. అది ముందు ఉందో ముసల పండగ అది పుష్ప 2 వస్తుంది, రికార్డులు బ్రేక్. అది ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరగలే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెరిగిన టికెట్ రేట్లు ఏంది దారుణం? అంటే ఏం మెసేజ్ ఇస్తారు మేడం? అక్కడ ఆంధ్రాలో పెరగలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రేట్లు అది ఘోరంగా పెరిగినాయి. దీనికి మీరు ఏం చెప్తారు జనాభాకు? తగ్గితే అందరం ఈక్వల్గా వెళ్ళొచ్చుండి, పెరిగితే ఫ్యాన్స్ కూడా హట్ అయిపోతున్నారు. అంటే ఎన్ని వేలున్నా సినిమా చూస్తామని కొంతమంది అంటున్నారు, సినిమా రేట్లు పెంచాలి అని అంటున్నారు కొంతమంది. కొంచెం టికెట్ బుక్ చేసుకోవాలి. లేదండి, టికెట్స్ దొరకలేదు. టికెట్ దొరకలేదు మన తెలంగాణ రాష్ట్రంలో, దొరకలేదు. ఆంధ్ర పోకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోలేదా? లేదు, టికెట్స్ దొరకలేదు. రేట్ ఎక్కువైనా పర్లేదు అని అనుకున్నాంలే, కానీ టికెట్స్ దొరకలేదు. ఎలా ఫీల్ అవుతారు మేము టికెట్ దొరకపోయినందుకు? ఫ్యానా మేడం మీరు అల్లు అర్జున్ డైరెక్ట్ ఫ్యానా ఆర్మీ ఫ్యానా? మా హస్బెండ్ ఫ్యాన్ తను. మీరు ఎవరు ఫ్యాన్ మేడం గారండి? మహేష్ బాబు. పుష్ప 2 ఆపడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ దాని మీద అభిప్రాయం ఏంటి? సినిమా ఖచ్చితంగా అవుతుంది అని 100% అంటారు పబ్లిక్. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు జనాభాకు? లేదు, ఆగదండి. పక్క నమ్మకం మేడం, ఏం ధైర్యం మీకు సినిమా ఆగదని? అంటే హోప్ ఇప్పటి వరకు చాలా సార్లు ఆగింది కదా, ఇప్పుడు అనౌన్స్ చేసేసారు డేట్ కూడా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది కదా. అదే అల్లు అర్జున్ గడ్డం దగ్గర నుంచి వెళ్ళి ఇట్లా హీరోని కాలు పట్టుకొని ఇలా అంటారు కదా మేడం, దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? తగ్గేదిలే అంటది కదా హీరోని గారు, ఎలా అనిపించింది? అంత పెద్ద హీరో ఒక హీరోని కాలు పట్టుకొని గడ్డం కాంచారు ఇట్లా అంటారు కదా, దానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక ఆడపడిచిగా? బాగుంది ఆ సీన్. బాగున్నది మేడం, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాహుబలి త్రిపుల్ ఆర్ రికార్డులు బ్రేక్ అవుతుందండి. ఆ సినిమా ఈ సినిమా కాదు మేడం, ఈ సినిమా ఎలా వస్తుంది, ఎన్ని కోట్లు? వాటికైతే బ్రేక్ అవుతుందండి. కిసికిసాంగా ఎలా అనిపించింది? బాగుంది, నైస్, సూపర్. పుష్ప ట్రైలర్ చూశారు కదా,